మన తండ్రి అయిన దేవునికి సమస్త మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రియమైన దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వకమైన ప్రేమ వందనములు తెలియజేసుకుంటున్నాను. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి నిర్గమకాండము 36వ అధ్యాయం 8వ వచనం నుండి 19వ వచనం వరకున్న వాక్య భాగాన్ని మనం ధ్యానం చేద్దాం. 8వ వచనమును చదువుకుందాం. ఆ పని చేసిన వారిలో ప్రజ్ఞగల ప్రతివాడును మందిరమును 10 తెరలతో చేశాను. అతడు వాటిని నీలధూమ్ర రక్త వర్ణములు గల పేనిన సన్న నారతో చిత్రకారుని పని అయిన కెరూబులు గల వాటినిగా చేసెను. దేవుడు ఈ కొద్ది మాటలను మన కొరకు దీవించునుగాక. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, ప్రత్యక్ష గుడారము 10 తెరలతో చేయబడింది. 5 తెరలను ఒకటిగా, మరి ఒక 5 తెరలను ఒకటిగా తయారు చేసి ఈ 2 భాగాలను 50 కొలుకులు మరియు గుండీలతో కలపటం జరుగుతుంది. ఈ 2 భాగాలను ఎప్పుడైతే జతపరుస్తారో మందిరమంతా ఒక్కటిగా ఉన్నట్లుగా 13వ వచనంలో మనం చూస్తాం. ఈ గుండీలు, కొలుకులు, తెరలు అన్నీ కలిసి ఒక్క మందిరముగా నిర్మించబడింది. దయచేసి గమనించండి. తెరలు 10, 50 కొలుకులు మరియు వాటికి గుండీలు అన్నీ కలిసి ఒక్క మందిరముగా నిర్మించబడింది. అలాగే నేడు మనము కూడా ఒక్క సంఘముగా కూడుకుంటూ ఉన్నాం. ఒకటే సంఘం. ఆ సంఘము దేనితో పోల్చబడింది, ఎలా ఉంది అనే విషయాన్ని మనం లేఖనానుసారంగా చూడాలి. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 17వ వచనమును చదువుకుందాం. మనమందరము ఆ ఒకటే రొట్టెలో పాలు పుచ్చుకొనుచున్నాం. రొట్టె ఒకటే గనుక అనేకులమైన మనము ఒక్క శరీరమై ఉన్నాము. అనేకులమైన మనము ఒక్క శరీరమై ఉన్నాము. వాస్తవానికి మన భారతదేశానికి ఒక ప్రత్యేకత ఉంది. భిన్నత్వంలో ఏకత్వం, యూనిటీ ఇన్ డైవర్సిటీ అంటాం. భిన్నత్వంలో ఏకత్వం అంటే రకరకాల జాతులు, భాషలు, నేపథ్యాలు, రాష్ట్రాలు, ప్రాంతాలు, మరి వివిధ రకాల వాతావరణ పరిస్థితులు ఇవన్నీ కూడా ఉన్నప్పటికీ మనమందరం భారతీయులుగా మరి పరిగణించబడుతూ ఉన్నాం, గుర్తింపు పొంది ఉన్నాం. ఈ క్రమంలోనే దేవుని యొక్క మందిరమునకు చేరి వచ్చే మనం రకరకాల నేపథ్యాలు, రకరకాల ప్రాంతాల నుండి, రకరకాల భాషలు మాట్లాడుతూ, వివిధ రకాల సామాజిక వర్గాల నుండి ఆయన ఆలయమునకు వచ్చినప్పటికీ మనల్నందరినీ ఏక శరీరముగా, మనల్నందరినీ ఒకే శరీరముగా చేసేదేంటో తెలుసా? ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క శరీరమై ఉన్న రొట్టె. కాబట్టి ప్రతి జనములో ఆయనకు భయపడు వారిని అందరినీ ఆయన అంగీకరిస్తాడు. ఆయన నామమును బట్టి రక్షణ పొందిన వారందరూ కూడా ఆయన సంఘములో చేర్చబడతారు. వారికి లింగభేదం లేదు, వర్గభేదం లేదు, సామాజిక భేదం లేదు, జాతి భేదము లేదు, దేశ భేదము అంతకంటే లేదు. ఎవరైనాను యేసుక్రీస్తు ప్రభువారి యందు విశ్వాసముంచి రక్షణ పొందితే వారు ఆయన సంఘములో అంగముగా చేర్చబడి ఆయన శరీరములోని అవయవములుగా పరిగణించబడతారు. ఈ నేపథ్యంలోనే ప్రత్యక్ష గుడారం కూడా 10 తెరలతో నిర్మించబడింది. 5 తెరలు ఒక భాగంగా ఉన్నాయి, మరొక 5 తెరలు ఇంకొక భాగంగా ఉన్నాయి. ఆ 5 తెరలను, ఈ 5 తెరలను 50 కొలుకులు మరియు గుండీలతో ఒకే మందిరముగా నిర్మించటం జరిగింది. కనుక సంఘంలో ఎప్పుడు వీరు ఎక్కువవారు, వారు తక్కువవారు అనేటటువంటి హెచ్చుతగ్గులు ఉండటానికి వీల్లేదు. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం నుండి 13వ వచనం వరకు గనక మనం చదివినట్లయితే
అక్కడ కూడా సంఘములో ఎటువంటి హెచ్చుతగ్గులు, భేదములు, తారతమ్యములు ఉండకూడదనే విషయాన్ని చూస్తున్నాం. యాకోబు పత్రిక 2 అధ్యాయం 1-13 ధనవంతుడికి ఏ విధమైనటువంటి ట్రీట్మెంట్ ఉంటుంది, బీదవానికి ఏ విధమైనటువంటి ట్రీట్మెంట్ ఉంటుంది అని దేవుని వాక్యంలో వ్రాయబడింది. కానీ మనం గమనించాలి, ధనవంతుడైనా దరిద్రుడైనా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తంలో కడగబడిన తర్వాత అందరూ సమానమే. హెచ్చుతగ్గులు ఉండటానికి వీల్లేదు. గుండీల పని గుండీలు చేస్తున్నాయి, కొలుకుల పనులు కొలుకులు చేస్తూ ఉన్నాయి. కొలుకులంటే లింక్స్ అన్నమాట. వాటి పని అవి చేస్తున్నాయి, గుండీల పని గుండీలు చేస్తున్నాయి, తెరల పని తెరలు చేస్తూ ఉన్నాయి. మరి సూది పని సూది చేస్తూ ఉంది, దారం పని దారము చేస్తూ ఉంది. దేని పని అది చేస్తూ ఉన్నట్లుగా ప్రత్యక్ష గుడారం యొక్క నిర్మాణంలో సార్వత్రిక సంఘము క్రీస్తు రాకడ కొరకు సిద్ధపడుచున్నటువంటి నేపథ్యంలో సంఘములో ఉన్న అంగములకు ఎలాంటి భేదములు ఉండకూడదు. ఆ అంగములు నీవు నేనే. ఒకరు ధనవంతుడని, మరొకరు బీదవాడని, ఒకరు పెద్దవాడని, ఇంకొకరు చిన్నవాడని, ఒకరు ఇలాంటి వాడు, ఇంకొకరు అలాంటి వాడు. సమాజంలో ఇతడు పేరెన్నిక కలిగిన వాడు కాబట్టి సంఘములో ఇతని పట్ల పక్షపాతం చూపవచ్చు. ఇతనెవరో అనామకుడు కాబట్టి, ఇతనికి ఎవరు లేరు కాబట్టి ఇతన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇతను ధనవంతుడు కాబట్టి ఇతనికి సన్మానం చేయాలి, పదవులు ఇవ్వాలి. ఇతడు బీదవాడు బలహీనుడు కాబట్టి ఇతన్ని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదనే వాతావరణం ఏ సంఘంలో కూడా ఉండటానికి వాక్యం అనుమతించదు. అలా ఏ సంఘములో వాతావరణం నడుస్తున్నా అక్కడ పరలోకపు వాతావరణం లేదని అర్థం. రెండవది, దేవుని సన్నిధి, దేవుని సమానత్వము, దేవుని భయం లేదని అర్థం. ఎప్పుడైతే దేవుని భయము ఆ స్థలములో ఉండదో అక్కడ పాపం ఉంటుంది. 4వ కీర్తన 4వ చరణంలో దేవుని వాక్యం ఏమని చెప్తుందంటే, భయము నుండి పాపము చేయకుడి అని చెబుతుంది. కాబట్టి ప్రభునందు ప్రియమైన వారులారా, దేవుని పరిశుద్ధ సమాజంలో, పరిశుద్ధ ఆలయంలో ఎప్పుడూ కూడా ఏకత్వం ఉండాలి, సమానత్వం ఉండాలి. అందరినీ సమానంగా ప్రేమించడం, అందరినీ సమానంగా గౌరవించడం, ఒకరికంటే ఒకరిని యోగ్యులనుగా ఎంచడం చెయ్యాలి. పరలోకపు గవిని దేవుని మందిరం కాబట్టి ఆ వాతావరణం అనగా పరలోకపు వాతావరణం మందిరంలో కనబడాలి. ఆ తర్వాత వచనాలను మనం చూచినప్పుడు మందిరము ఒక్కటిగా కనిపిస్తూ ఉంది. ఆ తర్వాత రెండవ భాగం 14-19 వచనములను మనం చదివినప్పుడు మందిరము మీద గుడారములాగా మేక వెంట్రుకలను తెరలుగా చేసి మరి కప్పాలి అనేటటువంటి ఉద్దేశము కలిగి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ కూడా ఒక ప్రాముఖ్యమైన సత్యం ఉంది. మందిరము యొక్క పైకప్పు, గుడారములాగా వేసేటటువంటి ఆ పైకప్పు ఏదైతే ఉందో అది మేక వెంట్రుకలతో తయారు చేయబడాలి. రెండవదిగా 11 తెరలుగా అవి ఉండి ప్రతి తెర పొడుగు 30 మూరలు, వెడల్పు 4 మూరలు ఉండాలి. 11 తెరల కొలత ఒక్కటే అనే మాటను మనం చూస్తున్నాం. తెరకు తెరకు అసమానత ఉండకూడదు. ఒక తెర పొడవు, ఒక తెర పొట్టి, ఒక తెర ఎక్కువ వెడల్పు, మరొక తెర చాలా సంకుచితంగా ఉండడం లాంటి హెచ్చుతగ్గులతో కూడినటువంటి కొలతలు ఉండకూడదు. ప్రతి తెర సమానంగా ఉండాలి. నిజమే, సంఘములో కూడా ఇలాంటి సమానత్వం అవసరం. ఉదయమున 6 గంటలకు వచ్చిన వానికి ఒకే కూలి ఇచ్చాడు ప్రభు. సాయంత్రం 5 గంటల వచ్చిన వానికి కూడా ఒకే కూలి ఇచ్చాడు ప్రభు. మరి పొద్దున వచ్చిన వారు నొచ్చుకొని 5 గంటలకు వచ్చిన వాళ్ళం మేము ఒకటేనా అని అంటే, స్నేహితుడా, నేను నీతో చేసుకున్న ఒడంబడికను బట్టి నీకు ఇవ్వాల్సినటువంటి కూలి నీకు ఇచ్చాను. ప్రక్కవారికి ఎంత ఇవ్వాలనేది నా ఇష్టం, నీకు అనవసరం. నాకు మనసుకు వచ్చినంత ఇస్తాను. నీకేమైనా సమస్య ఉందా అని అడిగినప్పుడు ఆ ప్రశ్న అడిగినటువంటి మొట్టమొదటిగా వచ్చిన కూలివాడు నొచ్చుకొని అసంతృప్తితో అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. సమానత్వము లేకపోవటానికి ఇదే కారణం. కొంతమంది మేమే ఎక్కువ పని చేస్తున్నాము అనుకుంటారు.
కొంతమంది మా వలనే సంఘం నడుస్తుంది, మా కుటుంబాల వలనే సంఘం నడుస్తుంది, మా వర్గం వలనే సంఘం నడుస్తుంది అనే భ్రమలో ఉంటారు. కొంతమంది మేమే ఎక్కువ ఈవులు ఇస్తున్నాం కాబట్టి మా ఈవుల ద్వారానే సంఘం నడుస్తుంది అనే భ్రమలో ఉంటారు. ప్రభునందు ప్రియమైన వారలారా, ఏది ఏమైనా కూడా మేము సంఘములో ప్రాధాన్యతను పొందాల్సిన వారం, ప్రాముఖ్యతను పొందాల్సిన వారం అనే భావనలో పడి ఇతరుల కంటే తమను తాము ఎక్కువగా ఊహించుకుంటూ హెచ్చించుకుంటూ సంఘములో హెచ్చు తగ్గులను తీసుకొని వస్తారు. ఇది చాలా ప్రమాదకరమైన వాక్య వ్యతిరేకమైనటువంటి విషయం. 11 తెరల కొలత ఒకటిగానే ఉండాలని దేవుని వాక్యంలో వ్రాయబడి ఉంది. ఆ తర్వాత వచనాలను మనం చదువుకుంటూ వెళితే మేక వెంట్రుకలతో, మేక చర్మం మీద ఉన్నటువంటి వెంట్రుకలతో ఆ తెరలు తయారు చేయబడుతూ ఉన్నాయి. ఆ గుడారం ఒక్కటిగా ఉండునట్లు దాన్ని కూర్చటానికి 50 ఇత్తడి గుండీలు చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇత్తడి దేనికి గుర్తు? ఇత్తడి దేవుని యొక్క న్యాయపు తీర్పుకు గుర్తు. 2, ఇత్తడి దేవుని యొక్క కరుణకు గుర్తు. ఇవన్నీ కూడా ప్రత్యక్ష గుడారంలో దాగి ఉన్న ఆత్మీయమైన పాఠాలు. దేవుడు న్యాయాధిపతి, ఆయన న్యాయం తీరుస్తాడు. ఆయన క్షమించేవాడు, కనికరం చూపేవాడు, కృప చూపేవాడు కూడా. అలాంటి దేవుని సన్నిధిలో మనము ఒక్కటిగా లేకపోతే అది దేవునికి ఎంత బాధ కలిగిస్తుందో ఆలోచన చేయండి. 133వ కీర్తనలో ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరమని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. అంత మాత్రమే కాదు, దేవుని పరిశుద్ధ గ్రంథంలో మరొక చోట ఈ శ్రేష్టమైనటువంటి మాట రాయబడి ఉంది. అదేమిటంటే, ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుట యందు మనం ఎలా ఉండాలంటే శ్రద్ధ కలిగి ఉండాలి అని దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉంది. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడే విషయంలో మనం శ్రద్ధ కలిగి ఉండాలి. ఐక్యతను చెడగొట్టడానికి సాతానుడు ఎన్నో పన్నాగములు పన్నుతాడు. సాతానుడు ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు. కానీ మన ఐక్యతను మనం కోల్పోకూడదు. సాతాను వలన, ఈ లోకపరమైనటువంటి విషయాల వలన నేడు కుటుంబాల్లో ఐక్యత లేదు, సంఘాల్లో ఐక్యత లేదు. పరిస్థితి చాలా భయంకరంగా ఉంటూ ఉంది. ఎఫెసీ పత్రిక 4:1 చెప్పబడినట్లుగా, కాబట్టి మీరు సమాధానమును బంధము చేత, గుండీలు ఏం చేస్తున్నాయి? ఈ తెరను ఆ తెరను బంధిస్తూ ఉన్నాయి. ఈ కొలుకులు ఏం చేస్తున్నాయంటే గుండీల ద్వారా ఈ 5 తెరలను ఆ 5 తెరలను బంధిస్తూ ఉన్నాయి, కలుపుతూ ఉన్నాయి. మరియు పైన గుడారముగా వేయబడిన మేక వెంట్రుకలతో తయారు చేయబడిన 11 తెరలను ఈ 50 ఇత్తడి గుండీలు ఏం చేస్తూ ఉన్నాయి? బంధిస్తూ ఉన్నాయి. అలాగే సంఘము ఐక్యతను కాపాడుకోవాలంటే ఒక బంధము చేత బంధించబడాలి. అదే సమాధానము. నేడు సంఘాల్లో ఒకరిని చూచి ఒకరు వందనాలు చెప్పుకోలేని పరిస్థితి ఉందండి. ఎందుకు? ఎదురుపడిన వారికి వందనాలు చెప్పలేకపోతున్నాం. సమాధానం ఉంటే వందనాలు చెప్తాం. సమాధానం లేదు కాబట్టి వందనాలు చెప్పలేకపోతున్నాం. ఏదో మనసు కష్టం, ఏదో బాధ, ఏదో విభేదం, ఏదో వివాదం, వీటితోనే సాగిపోతూ ఉన్నాయి నేటి దినాన అనేక సంఘాలు. ఎదురుపడిన సాటి విశ్వాసులను, సహోదరులను ప్రేమతో హృదయపూర్వకంగా వందనాలు చెప్పి పలకరించుకోలేకపోతున్నాం. ఎందుకంటే మధ్యన సమాధానం అనే బంధము లేదు. సమాధానం అనే బంధము లేదు కాబట్టి సంఘములో ఐక్యత లేదు. కానీ ప్రత్యక్ష గుడారం ఏం చెబుతూ ఉందంటే, మనకి తెరలు 10 అయినా 11 అయినా, కొలుకులు 50 ఉన్నా, అవి గుండీలతో బంధించబడినప్పుడు ఒక్కటే మందిరంగా కనబడుతూ ఉంది. మనలో ఈ లోకపరమైన, ధనపరమైన, సామాజికపరమైన హెచ్చుతగ్గులు ఉన్నా మనమందరము క్రీస్తు శరీరము అనబడిన రొట్టెలో పాల్గొంటున్నాం కాబట్టి, ఆ ఒక్కటే రొట్టెలో పాల్గొంటున్న మనమందరం కూడా ఒక్కటే, ఏకమే అని భావించాలి, గుర్తించాలి. ఈ ఐక్యతను కాపాడుకొనుటలో సమాధానం అనే బంధము చేత మనం అతకబడాలి. ఇది ఒకరి వలన సాధ్యం కాదు, 10 మంది వలన సాధ్యం కాదు. సంఘములో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయమై శ్రద్ధ, ఆలోచన కలిగి ఉండాలని దేవుని వాక్యం ద్వారా హెచ్చరించబడుతూ ఉన్నాం.
దేవుడి కొద్ది మాటలు మన కొరకు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. కృపగల మా తండ్రి, మీరు అనుగ్రహించిన వాక్యమునకై స్తోత్రాలు. విత్తబడిన వాక్యం నీరుకట్టి ఫలింపు చేసి మా ప్రియులను దీవించమని మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.